బాబుని తీసుకొచ్చిన 8 months ఇట్లాగే చేతులు పట్టుకొచ్చాను. ప్రతి ఒక్కళ్ళు ఈ బాబు ఇంతే, ఇంకట్లా కూర్చోలేడు, నడవలేరు అని ఎన్నో మాటలు అన్నారు. కానీ ఇప్పుడు నా బాబుని చూసి చాలా డెవలప్ అయ్యాడు, ఇంక అట్లాగే చేపిస్తే నడుస్తారని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఇట్లాగే అంటే నా కూతురికి ఫిట్స్ వచ్చినప్పుడు నడవలేకపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప నడవటం, కొద్దిగా పాకటం బాగా, పాప మొత్తం నడవటం బాగా ఇదైంది. అక్కడ అంతకుముందు గుంటూరులో చూపించాం. గుంటూరులో 4 రోజులు ఉన్నాం. 4 రోజులు ఉన్నాక తీసుకెళ్ళమన్నారు. ఇక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు అసలు కదిలిక లేదు. ఇక్కడికి తీసుకొచ్చినాక ఈ చేయించినాక ఈ చేతులు కాళ్ళు కదిలియటం కానీ, అటు మాట్లాడటం కానీ, ఇక్కడికి వచ్చినాక మాట్లాడిద్ది. పాప పేరు మహిరా. పాపకి పుట్టిన తర్వాత ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన దాన్ని బట్టి పాప సెర్బల్ పాల్సీ లాగా అయిపోయింది. నడవలేని సిచ్యువేషన్లోని, కదలలేని సిచ్యువేషన్లో వచ్చింది పాప. ఇప్పుడు చక్కగా మీరు ఇందాక వీడియోలో కూడా చూశారు, ఏదైనా సపోర్ట్ తోటి తనకు తను సొంతగా నడవగలగటానికి హెల్ప్ అయింది. అందరికీ నమస్కారం. నా పేరు మహాబాషా. నా కూతురు పేరు షేక్ మాహిరా. మేము ఒంగోలుకు చెందిన వాళ్ళము. ప్రాబ్లం ఏమిటంటే నా కూతురికి ఫిట్స్ వచ్చినప్పుడు నడవలేకపోయింది పాప. తర్వాత మన ఒంగోలులోనే డిఏసిలో డాక్టర్ గారు ఉన్నారు, ఫిజియోథెరపీ చేస్తారని జనాలు చెప్తే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప నడవటం, కొద్దిగా పాకటం బాగా, పాప మొత్తం నడవటం బాగా ఇదైంది. అందుకని మేము ఈ ప్రభుత్వానికి, ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్లకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ బాబు పేరు తేజస్వినండి. బాబు వాళ్ళ అమ్మమ్మ డైలీ చాలా కష్టపడి ఫిజియోథెరపీకి తీసుకొస్తుంది. ఈ బాబుకి డెలివరీలో ఇబ్బంది అయిపోయి ప్రొఫౌండ్ సెర్బల్ పాల్సీ అంటారు. అంటే 2 చేతులు 2 కాళ్ళు, స్పైన్ కూడా పని చేయలేని, చలనం లేనటువంటి సిచ్యువేషన్లో మన దగ్గరకు వచ్చారు. ఫిజియోథెరపీ చేసిన తర్వాత బాబులో చాలా చలనం వచ్చింది, పట్టుకొని నుంచోగలుగుతున్నాడు. 2 రోజుల క్రిందటే కొంచెం ఒక అడుగు కూడా వేయగలిగినాడు అని వాళ్ళ మా అమ్మమ్మ చెప్తుంది. మా మనవడు తేజస్విను డెలివరీలో ప్రాబ్లం వచ్చి నరాలన్నీ స్టక్ అయిపోయి అసలు కూర్చోలేకపోయేవాడు, అసలు ఏం లేదు. ఇక్కడికి వచ్చినాక కొంచెం నిలబడగలుగుతున్నాడు, కూర్చోగలుగుతున్నాడు, మంచాలు పట్టుకొని బెటర్మెంట్గా ఉన్నాడు. ఒంగోలు నుంచే. పేరు ఏకాంక్ష.
బాబుకు సెర్బల్ పాలసీ అయింది. బాబుకి డెలివరీలో బర్త్ యాస్ఫిక్సియా అంటారు. దాన్ని బట్టి బాబుకు బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు. సో దాని ద్వారా ఫిజికల్ అండ్ మైల్ స్టోన్స్ కూడా రీచ్ కాలేదు. బోర్ల పడతాం, మెడ నిలబెట్టడం అదంతా కూడా రీచ్ అవ్వలేదు. వీళ్ళకి ఫిజియోథెరపీ చేయిస్తే బాగవుతుందని చెప్పారంట. అందుకని వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన అప్పుడు బాబు అయితే చేతుల్లోనే వచ్చాడు, మెడల్ నించోలేదు, ఏం లేదు. బాబు ఇప్పుడు చక్కగా సపోర్టెడ్ స్టాండింగ్ ఈ పొజిషన్కి వచ్చాడు. కుడి చేయి కుడి కాలు కూడా పని చేయనటువంటి సిచ్యువేషన్, రైట్ హెమీ ప్లీజిక్గా వచ్చాడు బాబు ఇప్పుడు రైట్ హ్యాండ్ తోటి రీచింగ్ కానీ స్ట్రెచ్ చేయటం కానీ అంతా రైట్ హ్యాండ్ తోటి చేస్తున్నాడు. పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మాది చెరుకుంపాలు. ఈ అబ్బాయి నా మనవడు కూతురు కొడుకు. ఇక్కడికి తీసుకొని వస్తున్నాం ఫిజియోథెరపీ చేయిస్తానికి. ప్రాబ్లము అబ్బాయికి పుట్టుకలో నుంచే వచ్చింది. బ్రెయిన్ అనేది స్లో ఆడుతుందంట. ఇంకా ఎందుక బాళ్ళు పడతలేదు ఏందని తీసుకొచ్చినాక హాస్పిటల్లో తీసుకొచ్చినాక ఇట్లా సంగతి అమ్మ ఫిజియోథెరపీ చేయియాలి అని మేడం వాళ్ళు చెప్పారు. మేడం వాళ్ళు చెప్పలేక ఇంక అప్పటి నుంచి తీసుకొస్తున్నాం. ఇక్కడికి తీసుకొచ్చిన కాడి నుంచి కొంచెం పర్లా, కుడి చెయ్యి కుడి కాలు అస్సలు రాదు. ఇక్కడ తెచ్చినాక కొంచెం కుడి చెయ్యి బాగా వస్తుంది, కొంచెం అన్నీ బాగా కాళ్ళు చేతులు బాగున్నాయి, బాగా చేస్తున్నాం. మేము 5 నెలల నుంచి, ఈ బాబుకి 5వ నెల నుంచి వచ్చాము. మధ్యలో కొంచెం ఇబ్బంది అయ్యి రాలేకపోయాం, మళ్ళీ వస్తున్నాం. అది ఇంతకుముందు మేము ఎక్కడ చూపించలేదు, ఇక్కడే సిటీ స్కానింగ్ తీపిచ్చింది, అన్ని రిమ్స్లోనే మేము చూపించుకుంటుంది మేడం ఉంటాడు. మా పిల్లోడికి రిమ్స్లో చూపిస్తే ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడే ఏడే చెప్పారు. మేము బయట ఆడ చూపిలా. అబ్బాయి పర్లా బాగుంది ఇక్కడికి వచ్చినాక. నా పేరు నాగమణి. అయితే బాబు పుట్టినప్పుడు బాగాలేకపోతే ఇక్కడే సీరియస్గా ఉందని చెప్పి వేరే హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొస్తే అంతా బాగా ఇంటికి వెళ్ళాము. 8 months అయినా కానీ బాబు బాగా పట్టలేదు. భయం వేసి ఇక్కడే కదా చూపించిందని తీసుకొస్తే సార్ వాళ్ళు ఇట్లా ఫిజియోథెరపీ చేయించాలి బాగాలేదు అని మేడం దగ్గరికి పంపించారు. మేడము ఇట్లా ఫిజియోథెరపీ చేపిస్తే అంతా బాగుంటుంది అన్నారు. అయితే నేను బాబుని తీసుకొచ్చిన 8 months ఇట్లాగే చేతుల్లో పట్టుకొచ్చాను. ప్రతి ఒక్కళ్ళు ఈ బాబు ఇంతే, ఇంకట్లా కూర్చోలేడు, నడవలేరు అని ఎన్నో మాటలు అన్నారు. కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బాబు మెడలు నిలబట్టడం, కొంచెం కూర్చోగలగటం అంతా చేశారు. మేడం వాళ్ళు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ వల్ల నా బిడ్డ ఇప్పుడు కొంచెం ఇట్లా తెలివిగా ఉండడం కూడా అవుతుంది. చాలా థ్యాంక్స్ మేడం మీకు. ఎంతోమంది ఎన్నో మాట్లాడినారు, కానీ ఇప్పుడు నా బాబుని చూసి చాలా డెవలప్ అయ్యాడు, ఇంకా అట్లాగే చేపిస్తే నడుస్తారని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఇట్లాగే ఇంకా బాబు నడిచే వరకు మేడం కూడా చాలా బాగా చేస్తున్నారు. మేము బాబు నడిచే వరకు ఇక్కడికే తీసుకొస్తాము, అంతా బాగా చూస్తున్నారు. బాబుకి చాలా డెవలప్ కూడా చేశారు. ఇక్కడ అన్ని పిల్లలకు ఆడుకోవడానికి కూడా చాలా బాగా మా బాబు అయితే అన్నిటితో ఆడుకోవటం, కూర్చోగలగటం ఇట్లాంటివన్నీ నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన కాంచి. మేడం వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ మేడం. పేరు ఉస్మాన్. బాబుకు బర్త్లో కొంచెం డెలివరీ ఇబ్బంది అయిపోయి ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన ద్వారా లోపల బ్రెయిన్లో చిన్నగా బ్లడ్ క్లాట్ అయింది. దాన్ని బట్టి బాబుకి కుడి చెయ్యి కుడి కాలు పని చేయకుండా అయిపోయింది. దాన్ని మా మెడికల్ టర్మ్లో హెమీపారసిస్ అంటారు. అలాంటి ప్రజెంటేషన్తో బాబు వచ్చాడు. కుడి చేతిని కుడి కాలుని వాడేవాడు కాదు. ఇక్కడికి దాదాపు ఒక 4 months నుంచి ఫిజియోథెరపీకి వస్తున్నాడు. వచ్చిన తర్వాత పేరెంట్స్ చాలా హ్యాపీ ఉన్నారు. ఈ చేతితోటి హాయ్ చెప్తాడు, పట్టుకుంటాడు, ఆ చేతితోటి తిని హాయ్ బోలో బేటా, హాయ్ హాయ్ బోల్, హాయ్ బోల్, ఏ హాత్ సే హాయ్ బోలో, హాయ్ బోలో. ఇట్లా బాబు ఈ చేతిని వాడటం వచ్చింది, చక్కగా పట్టుకొని నించుంటున్నాడు కూడా. బాబు ఇప్పుడు 1 year old. పాప పేరు రియోనా. పాప యాక్చువల్ నార్మల్ చైల్డ్, కానీ తను అన్లక్కీ ఏంటంటే పాపకి ఎన్సెఫలైటిస్ అనేటువంటి జ్వరం వచ్చింది. ఎన్సెఫలైటిస్ జ్వరం వచ్చిన తర్వాత పాప చాలా క్రిపుల్డ్ అయిపోయింది, కంప్లీట్గా పారాలసిస్ అయిపోయింది. నెక్ కానీ చేతులు కానీ కాళ్ళు కానీ ఏమి పని చేయలేని స్థితిలో ఇలా తీసుకొని వచ్చారు పాపని. చిన్న దూదిలాగా వచ్చింది పాప. ఇప్పుడు పాప చక్కగా ఇట్లా కూర్చుంటుంది, ఏదైనా సపోర్ట్ ఇస్తే కూడా నించుంటుంది పాప. కడకుదురు పాప పేరు రియోనా. అమ్మాయికి అసలు కదలకలేదు. ఇక్కడికి వచ్చినాక కొంచెం బాగా తెలివిగా బాగా అట్లా ఉంది. లేచి కట్ట తిరగటం ఏం లేదు, కానీ మామూలు కూర్చోవటం, బండి ఆడటం అట్లా ఉంది, బాగుంది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సంవత్సరం అప్పుడు వచ్చి ఇప్పుడు 3వ సంవత్సరం.
3వ సంవత్సరం. ఇక్కడికి వచ్చినా పర్వాలేదు, బాగుంది. ఇక్కడికి వచ్చినా అది వరకు కదలిక అనేదే లేదు. ఇప్పుడు చేతులు కాళ్ళు కదిలిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బాగానే ఉంది. లేదు, అక్కడ అంతకుముందు గుంటూరులో చూపించాం. గుంటూరులో 4 రోజులు ఉన్నాం. 4 రోజులు ఉన్నాక తీసుకెళ్ళమన్నారు. తీసుకొచ్చినాక ఇక్కడికి చేర్చాం. ఇక్కడికి చేర్చినాక అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు అసలు కదిలిక లేదు. ఈ అమ్మాయి ఈ చేతులు కాళ్ళు ఎట్ట పొనుకున్నది అక్కడే ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చినాక ఈ చేర్చినాక ఈ చేతులు కాళ్ళు కదిలియటం కానీ అటు మాట్లాడటం కానీ ఇక్కడికి వచ్చినాక మాట్లాడిద్ది చేయించిన తర్వాత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డిజేబిలిటీ డే, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మనకి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో జీజీహెచ్లో మనకి ఈ బిల్డింగ్లో మనకి డైక్ సెంటర్, డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంది. దానిలో భాగంగా ఇది 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి 4 రకాల 4D అంటాం, 4 రకాలుగా అంటే ఏమైనా డిఫెక్ట్స్, ఫిజికల్ డిఫెక్ట్స్ ఏదన్నా సరే, సో అంగవైకల్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్లిఫ్ట్ లిప్ ప్యాలెట్, రకరకాల ఫిజికల్ డిఫెక్ట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అలాగే డెవలప్మెంట్ డిలే అంటే బుద్ధిమాంద్యం కాస్త తక్కువ ఉండి డెవలప్మెంట్ అనేది పిల్లలు చలాకి లేకపోవడం రకరకాల కారణాల వల్ల, సో అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం. అలాగే డెఫిషియన్సీస్, ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ కానీ ఇంకో రకమైన డెఫిషియన్సీ కానీ న్యూట్రిషనల్ అంటే ఆహారం సంబంధించిన డెఫిషియన్సీ ఉంటే దానికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4th వన్ ఈజ్ డిసీజెస్, సో ఇంపార్టెంట్ డిసీజెస్ ఏదైనా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందులో భాగంగా ఈ ప్రపంచ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన డిస్టిక్లో కొంతమంది గత కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు మన ముందు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ గురించి మన పక్కన సునీత మేడం గారు ఉన్నారు. ఆమె మన ఫిజియోథెరపిస్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ దిస్. ఆమె కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా పనిచేస్తూ వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. అక్కడే మన పక్కన చూసుకుంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి మీరు ఇట్లా ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి మిగతా కూడా సొసైటీలో ఎవరైనా ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకొచ్చి చూపించుకొని మన సెంటర్లో చదివేంత వరకు ఇక్కడ లేకపోయినా కూడా ఒక అప్రోప్రియేట్ సెంటర్ కొన్ని చోట్ల కొన్ని కేసులు ఇక్కడ పంపించేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. సో ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా ఇందాక చెప్పుకున్నట్టు 4Dలు ఆ డిఫెక్ట్స్ అన్నిటికి సంబంధించి కూడా మనం ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పించడానికి అవకాశం ఉంది కాబట్టి సో మన ప్రకాశం జిల్లా ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తూ మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళు తెలియపరిచేందుకు కోరుకొచ్చున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ సునీత. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో నేను ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది సెలబ్రేషన్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి డిజబిలిటీ ఉండేటువంటి చిల్డ్రన్ని ఒకప్పుడంతా చాలా స్టిగ్మాటస్గా చూసేవాళ్ళు. సొసైటీలో వాళ్ళని కలవనీయకుండా వాళ్ళని మానసిక ఒత్తిడి కలుగు చేసేటువంటి సిచ్యువేషన్స్ పాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడైతే మన గవర్నమెంట్ మన NHM ద్వారా ప్రవేశపెట్టినటువంటి RBSK ప్రోగ్రామ్ కింద ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ మానసికంగాను మరియు ఫిజికల్గాను ఎడ్యుకేషనల్ పరంగాను ఇట్లా డిజబుల్గా ఉండేటువంటి చిల్డ్రన్ని వీళ్ళని ఛాలెంజెస్గా తీసుకొని సొసైటీకి మనం ఫిట్ చేస్తున్నాము. దీనికి సహకరించుచున్నటువంటి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన కళ్ళ ముందే ఉన్నాయి చాలామంది పిల్లలు నడవలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారికి, అంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండెంట్ అయి ఉంటారు. మన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇండిపెండెన్సీ ఇస్తాం. ఇండిపెండెన్సీ ద్వారా వాళ్ళు మానసికంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఫీల్ అవుతారు, అదేవిధంగా చిల్డ్రన్ కూడా ఫీల్ అవుతారు. వాళ్ళకు స్కూల్కి వెళ్ళటానికి కూడా వాళ్ళకి ఇండిపెండెంట్గా వెళ్ళటానికి మన వంతుగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ఫిజియోథెరపిస్ట్గా నేను కృషి చేస్తున్నాను. మన ముందు చాలా స్టోరీస్ ఉన్నాయి. కొన్ని చాలా సంవత్సరాల నుంచి వచ్చేటి వారు ఉంటారు, కొందరు కొన్ని నెలల్లోనే రికవర్ అయ్యేటువంటి వారు కూడా ఉంటారు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. ఈ సేవలు అందిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న బిడ్డలు నడవలేకుండా వచ్చి ఉండే స్థితి నుంచి చక్కగా వాళ్ళు నడుచుకుంటూ నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్.
అంతా క్లియర్గా ఉంది కదా, హెడేక్ అయితే వస్తుంది, అప్పుడప్పుడు వస్తుందా రోజు? పాలు అన్నం బాగా తింటున్నా, ఎగ్ తింటారా? ఎగ్ తినమ్మా, ఎగ్ కంపల్సరీ రోజు